హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మాడుగుల, కొత్తపల్లి, గుప్పలవానిపాలెం మొదలగు 8 గ్రామాలు దత్తత తీసుకొని అక్కడ బాలబాలికలకు పిల్లలకు పలకలు, బలపాలు, నోటు పుస్తకాలు, పెన్నులు, స్టేషనరీ, డ్రాయింగ్ పుస్తకాలు, పాఠశాల గదులకు 4 సీలింగ్ ఫ్యాన్లు, మహిళా క్లబ్బు పూర్వ కార్యదర్శి శ్రీమతి సుశీల బిందు ఆర్థిక వితరణతో ఒక నిరుపేద మహిళ లక్ష్మికి కుట్టు మిషను అందజేయడం జరిగింది. అదేవిధంగా సుమారు 40,000 రూపాయల వస్తువులను కూడా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళా వర్కర్స్ క్లబ్ మాధవధార విశాఖపట్నం అధ్యక్షులు శ్రీమతి సత్తి లలితారెడ్డి, అధ్యక్షులు శ్రీ వరలక్ష్మి గారు, లీలానాయుడు, మాధవి, శిరీష, జి మహాలక్ష్మి, శ్రీమతి ఆంధ్రలక్ష్మి అందరూ పాల్గొనడం జరిగింది. మహిళా వర్కర్స్ క్లబ్ నుంచి వచ్చారు. మీరందరూ కూడా మా అంటే ఎంత లోపల ఉన్న మా స్కూల్ని సెలెక్ట్ చేసుకున్నందుకు ముందుగా మా ఊరు గ్రామం నుంచి మా స్కూల్ నుంచి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మేడం. ఎందుకంటే చాలా మారుమూల ప్రాంతం. ఎలాంటి అంటే ఈ మధ్యన రోడ్డు సదుపాయాలు కానీ ఈ మధ్య కొంత డెవలప్ అవుతుంది. సో ఇలాంటి ఇంటీరియర్ విలేజెస్ని మీరు అడాప్ట్ చేసుకుని ఇంత గొప్పగా మాకు సదుపాయాలు అందిస్తున్నందుకు, ఈ పిల్లల్ని ఇంకా బయటికి అంటే ఉన్నతంగా తీర్చిదిద్దడానికి మీరు మీ వంతు కృషి చేస్తున్నందుకు, దాంట్లో మేము కూడా భాగమైనందుకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. మరి మీకు ఎంత చెప్పినా, మా గ్రామం తరఫున ఎంత చెప్పినా కూడా చాలా తక్కువ. ఎందుకంటే మీ టైం అక్కడి నుంచి ఇక్కడ వరకు మీరు రావడానికి అంత జర్నీ చేయాల్సిన అవసరం మీకు లేదు. ఈవెన్ మీరు మీ పేరు ఫ్లెక్సీ పంపించి బుక్స్ పంపించవచ్చు. కానీ మీరు అందరూ మీరు కూడా ఇక్కడ భాగం అవ్వడం చాలా హ్యాపీ అనిపిస్తుంది. చాలా థ్యాంక్స్. మరి మీ సైడ్ నుంచి మీరు కూడా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. పిల్లలందరూ ఇక్కడ చదువుతున్నారేమో. మేము అంత దూరం నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చామంటే అందరికీ మీరు ఎలా చదివిస్తున్నారో మీరు తెలుసుకుని మేము కూడా చాలా ఉత్సాహపడదాం. మాకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది. ఇంత మూల ఉన్నా కానీ మీరు ఇంత చక్కగా సురేఖ గారు, అన్న వీళ్ళందరూ వీళ్ళందరి సహకారంతో మీరు మీ గురించి చెప్తున్నారు. ఎంత చక్కగా మీ పిల్లలు ఇంగ్లీషు చదువుతున్నారని, నేర్చుకుంటున్నారని మాకు చాలా సంతోషం అయింది. మేము కూడా మా తరఫు నుంచి ఏదో మాకు చేతనైనంత సహాయం చేయాలని మాకు కూడా చాలా ఉత్సాహంగా ఉంది. ఒకటి, మీ తల్లిదండ్రులందరినీ మేము కోరేది ఏంటంటే పిల్లలందరినీ తప్పనిసరిగా బడికి పంపించండి, బాగా చదువుకునేటట్టు ప్రోత్సహించండి. ఎంత కష్టమైనా సరే మనం కష్టపడి మన పిల్లల్ని వృద్ధిలోకి తీసుకురావాలని అందరూ ఆలోచించండి. బడి మార్పించకండి దయచేసి. తర్వాత పిల్లల్ని ఏమంటారు పన్నులకి పంపించకండి. మరి ఎంత కష్టపడిన పేరెంట్స్ మనం పడతాం, మనం పెద్దవాళ్ళం, మనం కష్టపడతాం. మన పిల్లల్ని పైకి తీసుకురావాలంటే మనం ఏం చేయాలి? పిల్లల్ని పంపించి ఏదో వాడు కూలీ తెస్తారు, ఏదో డబ్బులు తెస్తారని మనం అనుకోవద్దు. అందరికీ చెప్పేది ఒకటి, మనం ఎంతన్నా కష్టపడి మన పిల్లల్ని పైకి, అదే మనకి సంతోషం కదా, పైకి తీసుకురావడం అదొకటి. తర్వాత పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా మగపిల్లలు ఆడపిల్లలు అని తేడా లేకుండా పెంచండి అమ్మ. అదంతా మన స్త్రీల, మన ఆడవాళ్ళ చేతిలో ఉంది, మగవాళ్ళ చేతిలో లేదు. అది అవునా? మనమే కదా ఎక్కువ పెంచుతాం. ప్రతిదీ కూడా పిల్లలకి మంచి చెడు చెప్పేది తండ్రి కన్నా కూడా తల్లి ఎక్కువ. అవునా? పిల్లలు మనతో ఎక్కువ ఉంటారు. అలాంటప్పుడు పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా మంచి చెడు, ఇది మంచి ఇది చెడు. ఆడపిల్లలు కూడా మీతో సమానంగా చూడాలి. ప్రతి ఆడపిల్లని అక్క చెల్లెళ్ళలా చూడాలి, గౌరవం ఇవ్వాలి ఆడపిల్లలకి అని మనం పెంచాలమ్మా. అవునా కదా స్వప్న? మనం ఒక నమ్మకం పెంచుకోవాలి, మన పిల్లల్ని ఇలా పెంచాలి, ఇలా మంచి పౌరులుగా తీర్చిదిద్దాలి అని బాగా చదివించడం, మంచి పిల్లలుగా చేయటం, మంచి మన దేశాన్ని కూడా అభివృద్ధికి, మన గ్రామానికి అభివృద్ధికి, అన్నిటికీ కూడా మన పెంపకమే మన కారణం. మీ అందరికీ చెప్పేది ఒకటే, పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో ఎంత కష్టమైనా సరే తల్లిదండ్రులుగా మనం పడదాం. అందరం కలిసి మా నుంచి మీకు ఎప్పుడు సహకారం ఉంటుంది. అందరూ కష్టపడదాము, పిల్లల్ని మట్టుకు అభివృద్ధిలో తీసుకురావడానికి మీ అందరూ సాయశక్తులు సహకరిస్తారని మేము కూడా ఆశిస్తున్నాం. ఇంకొకసారి గుడ్. రెడీ. ఏం
ఈ మిషన్ మా క్లబ్ సభ్యురాలు సుశీల బిందు డొనేట్ చేశారు. గుడ్. ఈ సంవత్సరం కూడా ఆవిడ స్పాన్సర్ చేశారు. ఎస్, గుడ్. ఇక చెప్పండి ఏంటంటారు. ఇది మా క్లబ్ ఉపాధ్యక్షురాలు సిహెచ్ వరలక్ష్మి గారు, ఆవిడ డొనేట్ చేశారు. స్వాతికి మమ్మీ. థ్యాంక్ యూ. గుడ్. ఏదో ఒక టైం ఎలా అయినా వాళ్ళు యూజ్ అవుతుంది. పిల్లల్ని తప్పకుండా చదివించండి. ఎంత కష్టపడైనా సరే పిల్లల్ని మీకు ఎంతవరకు వీలు అవుతుందో అంతవరకు తప్పకుండా పిల్లల్ని చదివించండి. బాగా చూసుకోండి. ఆడపిల్లైనా మగ పిల్లడైనా ఎవరైనా సరే ఇద్దరిని ఈక్వల్గా చూడండి. ఇద్దరిని ఒకేలా చదివించండి. వీళ్ళు బాగా మీకు చాలా సౌకర్యాలు చేస్తున్నారు, రకరకాల ఫెసిలిటీస్ తీసుకుంటున్నారు. అన్నీ మంచిగా యూజ్ చేసుకొని మీకు తగినంత కృషి మీరు చేసి అన్నీ మంచి ఉపయోగించుకోండి చక్కగా. అంటే నేను చెప్పేది చెప్పేసిన ఇంకో పాయింట్ నేను చెప్తున్నాను. చాలామంది తల్లిదండ్రులు చేసి ఇదేంటంటే ఆడపిల్ల అవగానే మెచ్యూర్ ఉంటాం అదే పెద్ద పిల్ల అవగానే వెంటనే చదువు పని అన్నీ మానిపించి పెళ్ళి అంటారు. అది ఎదిగిన వయసులో అలాంటి పనులు మాత్రం చేయకుందమ్మా. తప్పనిసరిగా పెద్ద మనిషి అయింది కదా అని మూల కూర్చోబెట్టకుండా చక్కగా చదివించి ఎంతవరకు అభివృద్ధి చెందాలో అంతవరకు చేయించండి. చిన్న పిల్లలకి పెళ్ళిళ్ళు చేయటం వల్ల ఏమీ ఉపయోగం లేదు. మా పిల్లలకి అవగాహన ఉండదు. పెళ్ళి అంటే ఏంటో తెలియని వయసులో పెళ్లి చేసి మనం పంపించేస్తాం. మీకు ఇప్పటికన్నా అర్థం అవుతుందా ఏదైనా ఎంత పొరపాటు జరుగుతుందో? మీరు చిన్న పిల్లలు అప్పుడు పెళ్ళి చేసుకుని వచ్చేస్తుంటారు, వెంటనే పిల్లలు పుట్టేస్తారు. ఏంటి జీవితం అంటే ఏం తెలియదు. అందుకని అలాంటి పొరపాటు దయచేసి మీరు చేయకండి అమ్మా. నా రిక్వెస్ట్ అదే నా బతిమాలకం. మీరు తప్పనిసరిగా పిల్లల్ని అభివృద్ధిలోకి తీసుకురండి. వాళ్ళు కొంత స్థాయికి వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేయండి. అందరికీ కుడుతూ ఉంటారు కొంచెం జోరుగా. అదే అందరికీ బట్టలు బాగా కొడుతూ ఉంటారు అందరికీ. దానివల్ల కూడా మీకు ఆదాయం కొంచెం వస్తూనే ఉంటుంది. బాగుంటుంది. ఇలాగే ఇంకా ఖాళీగా ఉంటాను, మధ్యాహ్నం చెప్పి ఖాళీగా ఉంటాను కదా మేడం. అందుకని టీచింగ్ కూడా నేర్చుకున్నాను. ఇంతకుముందే బాగా నేర్చుకుంటే మన స్కూల్ పిల్లలు యూనిఫామ్స్ కొడితే మీకు ఇంకా ఆదాయం పెరుగుతుంది. అలాగే ఈమెలాగే ఇంకా అభిరుచి ఉన్న వాళ్ళు మీరన్నా నేర్చుకోవచ్చమ్మా. అందరూ నేర్చుకోనమ్మా. అది ప్రతి పని వచ్చి ఉంటే చాలా. సిటీస్లో ఏ ఎంప్లాయ్ పనికిరాడు, ఒక కుటుంబం పెట్టేస్తారు. ఇది స్టాండ్ మిషన్. ఇది దీని తర్వాత మీరు బిగింపించుకోవాలి. తీసుకుంటాం. క్లాపింగ్.